నమస్కారం, ఈటీవీ భారత్కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సాగునీటి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. మీటింగ్లో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, తుమ్మల, కొండా సురేఖ. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికపై చర్చ. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు. హైదరాబాద్లో చాలా చోట్ల కురిసిన వాన. సన్నబియ్యం టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్. ప్రభుత్వమే రైస్ మిల్లర్లను వేధిస్తోందన్న సుదర్శన్ రెడ్డి. ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజం. ఉద్రిక్తతలకు దారితీసిన మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే ఎలా ఊరుకుంటారంటూ పోలీసులతో వాగ్వాదం. పోలీస్ స్టేషన్కు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి తరలింపు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు. క్లారిటీ ఇచ్చిన అధికారులు యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని స్పష్టం. ప్రజ్వల్ అశ్లీల వీడియోల వ్యవహారంపై స్పందించిన దేవెగౌడ. ప్రజ్వల్ లైంగిక కేసులో చాలా మంది ప్రమేయం ఉందని వ్యాఖ్య. తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి. స్వాతి మాలివాల్ దాడి కేసులో కీలక పరిణామం. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్. వైద్య నివేదికలో కీలక విషయాలు వెల్లడి. బెంగాల్ గవర్నర్ లైంగిక వేధింపుల ఆరోపణల్లో కొత్త మలుపు. రాజ్భవన్లోని 3 అధికారులపై కేసు నమోదు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్. 5వ విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం. ఎల్లుండి 8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలకు పోలింగ్. ఈ నెల 25న 6వ విడత, జూన్ 1న తుది విడత పోలింగ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.